ఆ కపట బ్రాహ్మణుడు ఇంకా ఏదో చెప్పబోతుంటే పార్వతి తన చరికెత్తే అయిన విజయను పిలిచి, ఈ దుష్టుడేదో చెప్పబోతున్నాడు. శివనిందను చేయటం మాత్రమే కాదు, వినటం కూడా అంతకంటే మహాపాపం. ముందు వీణ్ణి బయటికి నెట్టండి. ముట్టుకోకండి, ఈ దండాన్ని మెడ మీద పెట్టి నెట్టండి అని ఉమాదేవి కోపంతో ముందడుగు వేసినంతలోనే చంద్రరేఖామౌలి, మదనహరుడు, నాగాకుండలధారి, భువనకర్త, గిరిరాజా నిలయుడు, విశ్వగురుడు అయిన విశ్వనాథుడు సాక్షాత్కరించి చెయ్యి పట్టుకుని నిర్వరించి, దేవి, నన్ను విడిచి ఎక్కడకు వెళ్ళగలవు? నువ్వు నా సనాతన ధర్మపత్ని. నీ తపస్సుకు నేను అమ్ముడుపోయాను, ప్రసన్నుడనయ్యాను. వరం కోరుకో, రా, నా నివాసమైన కైలాసానికి నాతో రా అని వరప్రదానం చేశాడు. అంతవరకు ఆమె తపస్సు చేయడంలో పడిన కష్టమంతా మాయమైపోయింది. వెంటనే మహాసాధ్వి అయిన ఉమ సంతోషంతో వికసించిన కన్నులు గలదై ఇలా అన్నది, ఓ దేవదేవ, నువ్వు కృపాపరుడవైతే నన్ను వివాహం చేసుకో. నీ అనుజ్ఞ అయితే నేను నా తండ్రి గృహానికి వెళతాను. ఓ లీలా విశారద, లోకతీరును అనుసరించి నా తండ్రిని యాచించి నన్ను గృహిణిగా పొందు. అతను నీ కోరికను తప్పక మన్నిస్తాడు. అలా చేసి లోకంలో ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి నీ కీర్తిని విస్తరింపచేయి. గత జన్మలో నేను సతిగా అవతరించినప్పుడు మీరు యథావిధిగా వివాహ కార్యాన్ని నిర్వర్తించలేదు. నా తండ్రి అయిన దక్షుడు గ్రహపూజ చెయ్యలేదు. గ్రహాల విషయంలో అది పెద్ద పొరపాటైంది. కనుక అన్ని విషయాల్లోనూ యథావిధిగా చెయ్యండి అన్నది పార్వతి. దానికి సదాశివుడు నవ్వి, ఓ దేవి, నేను నీ తండ్రి వద్దకు భిక్షుకుడనై వెళ్ళి యాచించను. మహాత్ముడు, మహాపురుషుడు అయినవాడు కూడా దేహి అంటే చాలు, మరుక్షణంలో గడ్డి పరక కంటే తేలికవుతాడు కదా అన్నాడు. పార్వతి దానికి సమాధానంగా, ఓ ప్రభు, నా తండ్రికి ఈ భాగ్యాన్ని కల్పించండి, నాపై దయచూపండి. జన్మ జన్మలకు నేను మీ భార్యను, మీరు భక్త పరాధీనులు కదా అని ప్రార్థించగా సరే అని అంగీకరించి పార్వతి విరహపీడితుడై శివుడు కైలాసాన్ని చేరుకున్నాడు. వెళ్ళి ఈ విషయాన్ని నందీశ్వరాది గణాలకు చెప్పగా వారంతా గొప్ప ఉత్సవాన్ని చేసుకున్నారు.